మహోన్నతుడ దయగల తండ్రి, ప్రేమాసురుని సుప్రభ, ఈ కృతజ్ఞత కోడికను బట్టి మీకే మహిమ కలుగాక. ఈ నెలలో మీరు మమ్మల్ని కాపాడిన విధానం చాలా గొప్పది, రక్షించిన విధానం చాలా గొప్పది తండ్రి. మీ మహాకృపను బట్టి మేము అందరం సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి సంతోషంగా ఉంచి నిజమైన క్రిస్మస్ పండుగ చేసుకునే మహాభాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రం. మీ కూటం ద్వారా మీరు మహిమ పొందండి, మీ పిల్లలు చెప్పే సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి, పాటల ద్వారా అన్ని విషయాల్లో కృప చూపించమని ఇప్పటివరకు మీ సేవకులు మీరు వాడుకున్నారు తండ్రి. నన్ను కూడా వాడుకోమని, ఆత్మకార్యం జరిగించమని నజరేసు పరిశుద్ధమైన అనుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి ఇది కృతజ్ఞతా కూడిక. ప్రశాంత్ వచ్చి సాక్ష్యం చెప్తాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుప్రభువారు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. అలాగే ప్రేమాస్వరూప్ మినిస్ట్రీస్ నాయకురాలు, దైవ సేవకురాలు లిల్లీ అక్క గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే దైవజనులు ప్రేమదాస్ అనేకి, ప్రేమ్ కుమార్ అనేకి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మన మినిస్ట్రీ 10 ఏళ్లలో దేవుడు చేసిన ఒక ఘనమైన అద్భుతాన్ని, దేవుడు చేసిన ఒక ఘనమైన మేలును మీ అందరితో పంచుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ తరపున 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన మినిస్ట్రీ మెంబర్స్ గృహాలన్నింటిలో క్రిస్మస్ కూడికలు పెట్టాలని దేవుడు నాయకురాల ద్వారా బయలుపరిచినప్పుడు మేమందరము డిసెంబర్ 8వ తారీఖు అనగా సోమవారం ఉదయము ఇక్కడి నుంచి తుని హెడ్ క్వార్టర్స్ నుంచి 2 కార్లలో అలాగే ఒక మినీ ట్రక్కులో బయలుదేరి ఇక్కడి నుంచి విజయవాడ నుంచి తిరుపతి, తర్వాత కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, నందికొట్కూరు, హైదరాబాద్, ఇలా రోజుకు ఒక ప్రాంతంలో అక్కడున్న మన మినిస్ట్రీ తరపు గృహాలకు వెళ్ళి మేము క్రిస్మస్ కూడికలు ఘనంగా దేవుని కృప వల్ల జరగడం జరిగింది. డిసెంబర్ 15వ తారీఖు హైదరాబాద్లో కూడా కూటం ముగించుకొని ఆ రోజు ఉదయము హైదరాబాద్ పట్టణం నుంచి టిఫిన్ చేసుకొని మేము సరిగ్గా 8 గంటలకి బయలుదేరాము. ఎక్కడికంటే విజయవాడ దగ్గర ఉన్న ఈలప్రోల్ గ్రామంలో మరొకరింట్లో గృహకూటం ఉంది కాబట్టి మేము ఉదయమే బయలుదేరాం. సరిగ్గా 8 గంటలకి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఆ హైవే మేము ఎక్కడం జరిగింది. మేము ఫస్ట్ లైన్లో వెళ్తున్నాం. ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళాం. చుట్టూ చాలా వాహనాలు అన్నీ 100 స్పీడ్తో వెళ్ళిపోతున్నాయి. మా వెనుక ఇంకొక కారు కొంచెం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. 2 కార్లు బయలుదేరాం. బయలుదేరిన వెంటనే 2వ లైన్లో ఇంకొక కారు వెళ్తుంది, 3వ లైన్లో ఇంకొక కారు వెళ్తుంది. ఆ కార్ డ్రైవరు ఓవర్ స్పీడ్తో వెళ్తున్నాడు, చిన్న కారు. వెళ్తూ సడన్గా అతడు నిద్ర వచ్చిందంట, తూగానే స్టీరింగ్ అనేది తిరిగిపోయి సడన్గా మేము ఫస్ట్ లైన్లో వెళ్తుంటే పక్క నుంచి వచ్చి ఫాస్ట్గా ఎన్ని సెకండ్స్ అంటే చూసి కళ్ళు ఆర్పి కళ్ళు దడిచే లోపు వచ్చేసి మా కార్ని గట్టిగా బలంగా 120 స్పీడ్తో వచ్చి కొట్టడం జరిగింది. కొట్టిన వెంటనే మా కారు ఇలా గాల్లోకి లేచింది. మేమున్న వైపు, కూర్చున్న వైపు ఇలా రోడ్డుపైకి వెళ్ళిపోయి ఇలా గాల్లోకి లేచి ఒక్క దబ్బాలను ఇట్లా పడింది. ఇట్లా రివర్స్ పడిపోయింది. కారు పడిపోయి అలా జారుకుంటూ వెళ్ళిపోయింది. కొద్దిసేపు వెళ్తానే ఉన్నాం. వెళ్తుంటే సడన్గా ఒక చోట ఆగింది. మాకేం అర్థం కాలేదు. అన్నీ పగిలిపోయినాయి చుట్టూ అద్దాలని. కారు అంతా నొక్కుపోతే ఆ అద్దాల్లోంచి అందరం సురక్షితంగా దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఉన్నారు. అదంతా జరిగింది. వెంటనే వెనకాల అన్నయ్యలో కారు వచ్చిన వెంటనే టకటక ఇంకా మేము అలా కూర్చున్నాం. రోడ్డు పైన వచ్చి వాళ్ళు ధైర్యపరిచారు. వెంటనే ఏం కాలేదు కదా అని అందరం చూసుకున్నాం. ఆ కారుని చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది, ఈ కారులో మేము ఉన్నామా. ఈ కారు గురించి, ఈ కారు వేరే తెలిసిన వాళ్ళ దగ్గర మేము తీసుకొని వెళ్ళినప్పుడు ఆ కారు ఓనర్తో మాట్లాడేటప్పుడు ఆ కారు ఓనరు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు, ఇప్పటి వరకు ట్రాక్ రికార్డ్ ప్రకారం ఇలాంటి కార్లు రివర్స్ అయితే కనీసం 2 చచ్చిపోతారండి. ఖచ్చితంగా 2 చచ్చిపోతారు. ఇప్పటి వరకు రివర్స్ అయిన ఇన్నోవా కారులో మనిషికి ఒక్క దెబ్బ కూడా తగలకుండా, ఒక గీత కూడా రాకుండా, ఒక చుక్క రక్తం కూడా కాకుండా ఇప్పటి వరకు ఆ ఇన్నోవా కారు చరిత్రలో ఫస్ట్ టైం మేము వింటున్నాము. మేమైతే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారేమో, ఫోన్లో ఎవరికి ఏం కాలేదు. ఇది అయిపోయిన తర్వాత నాయకురాలు గారు కారులో వచ్చేటప్పుడు సాక్ష్యం ఏంటంటే, ఇలా తిరిగినప్పుడు ఏమండి మన దేవుడు ఎప్పుడు మన పక్షం అంటారు, ఒక పెద్ద చెయ్యి ఇలా కింద పెట్టారంటండి. మాకు నిజంగా కారు రివర్స్ అయ్యి ఇప్పుడు ఇది పట్ల ఈ మైక్ అయినా ఇలా రివర్స్ పడితే కనీసం లోపల ఉన్నవి కదులుతాయి. అసలు మేమందరం మా తలలకి ఒక వెంట్రుకు కూడా ఏం కాల, అంత రివర్స్ అయ్యి ఎలా ఉందంటే
ఇలా లేపి సినిమా షూటింగ్లలో స్టంట్లు చేసేవాళ్ళు ఇలా లేపి కింద పరుపులు వేసి మెత్తగా దించుతారు. మనకు అది కనపడదు కింద పరుపులు వేసినట్టు, ఎందుకంటే దాని గ్రాఫిక్లో చేస్తారు. కానీ అవి సినిమా గ్రాఫిక్లు ఏమో కానీ నిజంగా మేము ఇలా రివర్స్ పడినా కానీ మాకు అసలు పడినట్టు నిజంగా తెలియదు. ఒక్కరమైనా ఫీల్ అవ్వాలా అదేదో పడినట్టు, ఏదో మెత్తగా దిగాము ఆటోమేటిక్గా వెళ్తుంది. ఇంకోటి సాక్ష్యం ఏంటంటే కొందరు అన్నారు ఎయిర్ బ్యాగ్స్ కాపాడి ఉంటాయి, ఒక్క ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదు, ఒక్క ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ కాలేదు. ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ కాకపోతే కనీసం ఇలా డోర్లకైనా కొట్టుకోవాలి, ఇలా తల అయినా తగలాలి, ఇలా వెనకలైన సీట్లో కొట్టుకోవాలి. ఒక్క ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వలేదు. కనీసం డ్రైవర్కి ముందర ఇది స్టీరింగ్ ఉంటుంది, ఆ స్టీరింగ్ అయినా కొట్టుకోవాలి. అసలు ఎవరికి ఏమి కొట్టుకోవాలా అంత దేవుడు ఎలా అంటే ఒక మెత్తడి ఆయన ఎయిర్ బ్యాగ్ పెట్టేశారు చుట్టూ. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, రెండవది అది వెళ్ళి ఒక చోట డివైడర్ కొట్టుకొని ఆగిపోయింది అన్నారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. డివైడర్ ఇంకొక 2 అడుగు ఇట్లాంటి గ్రిల్ రోడ్డు పక్కన ఉంటుంది, 2 అడుగుల దూరంలోనే ఆగిపోయింది. దేవుడు ఆపారు. ఒకవేళ దాన్ని వెళ్ళి తగిలింటే మళ్ళీ రివర్స్ అయ్యిండేది కాదు, అప్పుడు డ్యామేజ్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే అటువైపు అంతా కొంచెం డౌన్ ఏరియా. అంత ఆశ్చర్యరీతిగా దేవుడు ప్రేమస్వరూపి మినిస్ట్రీస్ నాయకురాలతో స్వరముతో మాట్లాడతారు. దేవుడు నాయకురాలు పక్షాన ఉండి మా అందరిని నడిపిస్తారనడానికి ఇదే పెద్ద సూచన, క్రిస్మస్ సూచన అని మేమందరం సాక్ష్యం చెప్తున్నాం, అనుభవంతో సాక్ష్యం చెప్పగలుగుతున్నాం. ఇది మామూలు అద్భుతం కాదు. మేమందరం మళ్ళీ బతికాం. ఆ కారులో నాయకురాలు గారి వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ కూతురు ఐషు ఉన్నారు, అలాగే చెల్లెళ్ళు ఉన్నారు, అలాగే నేనున్నాను, అలాగే స్టీఫెన్ తమ్ముడు ఉన్నాం. మేమందరినీ దేవుడు సజీవ లెక్కలో ఉంచారండి. ఎవ్వరికి బైబిల్లో ఉంటుంది కదా, మహోన్నతుని చాటును నివసించే వారికంట తన దూతలకు ఆజ్ఞాపిస్తారంట. దూతలు వెళ్ళి ఇలా చేతులతో పట్టుకొని రాయి కూడా తగలకుండా బయటకు తీసుకొని వచ్చి కూర్చోబెడతారంట. చూడండి, వెంటనే అయిపోయిందా? అన్నయ్య వాళ్ళ కారు మాకు ఇచ్చేసి అన్నయ్య వాళ్ళు వేరే చిన్న కారులో బయలుదేరి మీరు పెద్ద కారులో వెళ్ళిపోండి అన్నప్పుడు మేము వెళ్తుంటే ఎవరు మన మినిస్ట్రీ సిస్టర్లే ఫోన్ చేశారు నాయకురాలకి. ఫోన్ చేసి మా కోసం మీరు దెబ్బలు తింటున్నారు అక్క అనగానే నాయకురాలు అన్న మాట నా జీవితంలో ఇంకా మర్చిపోకూడదు అనుకున్నాను. నేను కాదమ్మా, యేసయ్య గాయాలు పొంది మమ్మల్ని గాయాలు తగలకుండా కాపాడారు. ఎంత ఉన్నతమైన మాట. ఆ టైంలో నాయకురాలు చెప్పేసుకోవచ్చు, అవునమ్మా నేను పడుతున్నాను, అమ్మ దేవునికే మహిమ, ఆయన గాయాలు పొందడం వల్లే ఒక్కరికి కూడా ఒక గాయం అవ్వాల మాకు. దేవుడు ఇంత కాచి కాపాడుతారు. చాలామంది అనుకోవచ్చు ఈ మినిస్ట్రీలో ఏంటి పద్దాక నాయకురాలు అంటారంటే, మా సజీవ సాక్షులుగా మేము కళ్ళ ఎదుట సాక్ష్యాలు చూస్తున్నాం కాబట్టి మేము గణపరచగలుగుతున్నాం, కానీ మేమేదో గుడ్డిగా మేమేదో భక్తులుగా ఎప్పుడు గణపరచట్లే. కళ్ళ ఎదుట చూస్తున్నాము, ఒక్కరికి కూడా ఒక కాలేదేంటి? కనీసం బయటికి వచ్చేసి వెంటనే మళ్ళీ కూటానికి వెళ్ళిపోవాలని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. బాబోయ్, రెస్ట్ తీసుకోవాలి ఇది ఏమనలేదు. వెంటనే ఆ కూటానికి 1 గంట లేట్గా వెళ్ళగలిగాం, కానీ ఏమీ లేదు. ఒక పాస్టర్ గారికి నేను చెప్పాను ఇలా అంటే, ఆ పాస్టర్ గారు అన్నారు, ప్రేమస్వరూపి మినిస్ట్రీస్కి దేవుడు మరొక గొప్ప సాక్ష్యం ఇచ్చేశారు. ఏంటి ఇంత జరిగిందా? కారు ఇలా అయిపోయిందా? అసలు ఎవరికి ఏం కాలేదా? నమ్మలేకపోతాను. అలాగే ఆ టైంలో ఎవ్వరం భయపడకుండా దేవుడు కాపాడినారండి. వెంటనే అన్నయ్య వాళ్ళు వచ్చారు, టక అందరం అక్కడ క్లియర్ అయిపోయింది. అప్పుడు ప్రవీణ్ తమ్ముడు ఒక మాట అన్నాడండి, అందరు సహాయం చేశారు. ఈ మాట ఎందుకంటే ఏమన్నాడంటే, మీరు వెంటనే వెళ్ళిపోయి నేను చూసుకుంటాను. నిజంగా ఆ మాట ఆ టైంలో అనకపోయి ఉంటే ఎవరో ఒకరు అన్నయ్యలైనా నేనైనా అక్కడ ఉండాల్సి వచ్చేది ఖచ్చితంగా పరిస్థితి. ఎందుకంటే అక్కడ పిల్లలు ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. కానీ వెంటనే తన కారు ఇచ్చేసి మమ్మల్ని అక్కడి నుంచి వెంటనే పంపించాలని తమ్ముడు చేసిన సహాయం, మరి ముఖ్యంగా కారులో ఉన్న వాళ్ళందరినీ బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నానండి. చిన్నపిల్లలు అందరూ ముందర డ్రైవింగ్ స్టీఫెన్ తమ్ముడు, తనకేమంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ దేవుడు చిన్న గాయం కాకుండా తమ్ముడు కాపాడినారు. అలాగే వెనకలు కూర్చున్న చిన్నారి ఐషు హెప్సిబాన్ దేవుడు ఏమీ కాకుండా కాపాడారండి నిజంగా. ఎందుకంటే ఆ టైంలో లేడీస్ ఎంతో భయపడతారు. ఫస్ట్ నాకు భయం వచ్చింది నాయకురాలు గారి అమ్మగారిని చూస్తే, ఏమైందో అమ్మో, ఎందుకంటే పెద్ద ఆవిడ రివర్స్ అయిపోయింది కాదు. నిజంగా చెప్పాలంటే అందరికంటే ఫస్ట్ ఆవిడే ధైర్యంగా బయటకు వచ్చారు. అసలు దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, అసలు ఇంత ఆశ్చర్యకరం. మాకెవరికైనా నేను అంత అనుకునేవాడిని, కానీ ఆవిడ వచ్చి నాకేం కాలేదు అంటుంది. మీకేం కావాలో చెక్ చేసి, నాకేమి కాలేదు, ఏదో పడుకొని లేచినట్టుంది నాకు అంటే దేవుడు కార్యం మామూలు కార్యం కాదు. మళ్ళీ మా అందరినీ సజీవ లెక్కలో ఉంచి దేవుడు ఈరోజు ఇక్కడ నిలబెట్టారండి. దేవునికి మహిమ కలుగాక. మా అందరి కోసం
నిజంగా చెప్పగలుగుతాను, నేను చేసిన భక్తి నన్ను కాపాడలేదండి. నేను చేసిన భక్తికి ఎప్పుడో నేను మరణించాలి. మా నాయకురాలు ప్రార్థన ఎంత తోడుగా ఉంటుందో నాకు ఆ రోజు అర్థమైంది. దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నా. మనిషి ప్రాణం ఏపాటిది, ఇంతలో పుట్టి అంతలో మాయమే నీటి బుడగ వంటిది. నేను అనుకున్నా, ఆ క్షణం నేను చచ్చిపోయింటే ఏంటి, ఆయన దగ్గర వెళ్ళాలి, ఆయన ఎదుట నిలబడాలి, ఆయన ఏం మాట్లాడతారు, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, అప్పుడు దేవుడు తీర్పు తీర్చేస్తే నా బతుకేంటి. కాబట్టి ఇప్పటి నుంచైనా అన్ని విషయాల్లో కరెక్ట్గా దేవుని కోసం బతకాలి అని ఒక మంచి తీర్మానం చేసుకున్నాను. ఈ సాక్ష్యం ద్వారా దేవుడే సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందునుగాక. నేను ఎవరినైనా మిస్ చేసింటే నన్ను క్షమించండి. మరి ముఖ్యంగా ఆ టైంలో స్టీఫెన్ తమ్ముడు, హనోక్ తమ్ముడు, ప్రకాష్ తమ్ముడు కూడా ఆ టైంలో ఉండి ఎంతగానో హెల్ప్ చేశారు. ఇంకెవరి పేర్లైనా నేను మర్చిపోయింటే దయతో నన్ను క్షమించండి. మీ అందరూ ప్రార్థన, మీ అందరూ ప్రేమే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచింది. మా అందరి తరపున మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సమయం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. పరిశుద్ధుడా, ఇప్పటివరకు మీ ప్రజలను మీరు కాపాడిన విధానాన్ని సాక్ష్యం రూపంలో చెప్పినప్పుడు మీరు సాక్ష్యం ద్వారా మహిమ పొందారు, మీకు స్తోత్రం. ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, నూతన విషయాలు నేర్పించమని యేసయ్య నామమున తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 33:29. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. చాలు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. తప్పకుండా మహిమపడతాను. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. మన దేవుడు రక్షించే దేవుడు. చెప్పలు కూడా దేవుని మహిమపడతాను. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు తన భక్తుల్ని, తనని ఆశ్రయించిన ప్రజలను, తన జనాంగాన్ని ఆయన రక్షిస్తూనే వచ్చారు. ఆయన రక్షించిన విధానం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ఒక్కరే మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అందుకనే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. తన భక్తుల్ని కాపాడిన విధానం ఏదో రెగ్యులర్గా నార్మల్గా ఉండదు, కానీ చాలా ఆశ్చర్యపోయే రీతిగా, ఎప్పటికీ అది ఆశ్చర్యంగానే ఉండేలాగా, ఒక తరం వారు వేరే తరం వారికి చెప్పుకునేలాగా ఉంటాయి దేవుని కార్యాలు. మరి నేను కూడా సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ రోజు ఏం జరిగింది, నేను ఏదైతే చూశానో అది చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ప్రశాంత్ సాక్ష్యం చెప్పాడు, చాలా అద్భుతంగా వివరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు 15వ తారీఖు సోమవారం ఉదయం 8 గంటలకి 2 కార్లలో మెంబర్స్ ఉన్నాము. అందరం దిగి హైదరాబాద్ వాళ్ళతో కలిసి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేసి, నేను ప్రేమ్ కుమార్, ప్రశాంత్ ముగ్గురం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటున్నాం. 8:15 అయింది. నాయకురాలు, లేడీస్ టిఫిన్ చేశారు. హైదరాబాద్ వాళ్ళతో చివరిలో మాట్లాడుతున్నారు, తొందరగా వచ్చేస్తే వెళ్ళిపోదాం, మళ్ళీ మధ్యాహ్నం మనం కోటానికి వెళ్ళాలి, ఏలప్రోలు హైదరాబాద్ నుంచి మినిమం 4 to 5 గంటలు పడుద్ది అని ముగ్గురం మాట్లాడుకున్నాం. వచ్చారు. 2 కార్లు బయలుదేరిపోయినాయి. ఫస్ట్ నాయకురాలు కారు ఉంది, సెకండ్ నా కారు ఉంది. ముందు కారు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తుంది. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో జరిగినట్టు చెప్తాను. అలా వెళ్తుండగా నేను ఫోన్ మాట్లాడుతూ ఉండగా నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. డ్రైవింగ్ అవి చేస్తున్నాడు. నేను ఇలా ఫోన్ మాట్లాడుతూ ఇలా చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక కారు, చిన్న కారు యాక్సిడెంట్ అయ్యి ఫ్రంట్ పార్ట్ అంతా బాగా నుజ్జు అయిపోయింది. ఇలా ఫోన్ మాట్లాడుతూ పక్కన అభి ఉన్నాడు, వెనక ప్రేమ్ కుమారు, దినకరు, హనోక్ ఉన్నాడు. చిన్న కారు ఫ్రంట్ నుజ్జు అయిపోయింది. ఎవరి కారు పాపం అని అన్నాను. అలా అన్నాను, కరెక్ట్గా 10 సెకండ్లు అనుకుంటాను. 2-3 అడుగులు వేయగానే అభి ఒక మాట అన్నాడు. నేనేం చూడలేదు. అభి అన్నాడు డ్రైవింగ్ చేస్తూ, అన్నయ్య మన కారు కూడా. యాక్షన్ నాకేం అర్థం కాదు, గుండె అయిపోయినంత పని అయింది.
అరే కారం తొందరగా ఫోన్ అలాగా మాట్లాడుతూనే పక్కన పెట్టేశాను. కారు ఇంకా ఆపలేదు, డోర్ ఓపెన్ చేసి పరిగెట్టేస్తున్నా. ఇంకా నేను ఎవరిని చూడలేదు, ఏం తెలియదు. మన కారు కూడా యాక్సిడెంట్ అయింది అని పదం విన్నాను, నా గుండె అయిపోయింది. ఇంకా అలా దిగాను. గబగబా వెళ్ళేటప్పటికి నాకు ఫస్ట్ కనబడింది నాయకురాలు కూతురు ఐశ్వర్య. నడి రోడ్డు మీద అలా కింద కూర్చొని ఏడుస్తూ కనబడ్డారు. అసలు ఒక్క క్షణం వాళ్ళకి తెలియదు ఏం జరిగిందో, నాకు తెలియట్లే ఏం జరిగిందో. నడి రోడ్డు మీద ఉండడం ఏంటి, స్పృహలోనే ఉన్నారు ఇద్దరు, కానీ ఏడుస్తూ కనబడ్డారు. గుండె అయిపోయింది. ఏంటిది? పక్కన అలా చూడంగానే కారు ఇలా రివర్స్లో, ఇలా ఉన్న కారు ఇలా రివర్స్లో ఉంది. అద్దాలేం లేవు కార్లకి. కారు చుట్టూతా బ్యాగులు, ఫుడ్ ఐటమ్స్ అన్ని బయటకు ఓపెన్ అయిపోయి పడిపోయినాయి. అసలు ఏం అర్థం కావట్లా, ఏం జరిగింది? జనాలందరూ వచ్చారు, అటు పరిగెడుతున్నారు ఇటు పరిగెడుతున్నారు, జరుగుతుంది. ఇంకా వాళ్ళిద్దరిని చూసేటప్పటికి చాలా వేదన, బాధ వచ్చేసింది. వెంటనే ప్రశాంత్ కనబడ్డాడు. ప్రశాంత్ నడుస్తూ ఇటు వస్తున్నప్పుడు ఏమేం తమ్ముడు అని అడిగితే, అదిగోండి ఆ కారే అన్నయ్య, ఆ కొంచెం దూరంగా ఉందన్నమాట కారు, ఎందుకంటే వాళ్ళది పల్టీ కొట్టి వచ్చేసింది కదా. ఆ కారే చాలా ఫాస్ట్గా వచ్చి మన కారుని గుద్దింది అన్నయ్య. మన కారుని గుద్దేటప్పటికి మన కారు కంట్రోల్ తప్పేసింది. పల్టీలు కొట్టి ఇలా అనగానే ఇంకా అసలు ఏం అర్థం కాలేదండి. చిన్నారిని చూసేటప్పటికి బాగా భయపడిపోయింది ఇన్సిడెంట్కి. ఫస్ట్ కారు మొత్తం పిప్పి అయిపోయింది, ఇంకా అది పనిచేయదు. కాబట్టి మా కారుని పక్కన పెట్టి ఈ లేడీస్ అందరినీ గబగబా మా కారులోకి ఎక్కించేసాం. అంబులెన్స్ వచ్చింది. చిన్నారిని చూసినప్పుడు అంబులెన్స్ వాళ్ళు చెప్పారు, ఈవిడ భయపడిపోయింది, బాగా భయపడింది ఇన్సిడెంట్కి, టెన్షన్ పడద్దు, కంట్రోల్లో చేస్తుంది, కంగారు పడద్దు. అంటే ఒక చెల్లా చెదరైపోతే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి. పెద్ద యాక్సిడెంట్ హైవే రోడ్డు మీద. మన స్టీఫెన్ తమ్ముడైతే పాపం ఇలా చెయ్యి కొంచెం గీసుకుంది, డ్రైవింగ్ చేశాడు కదా. ఇంకా ఒక్కొక్కరిని చూస్తే ఒక ప్యాథటిక్ కండిషన్ అనమాట. నాయకురాలు, సేవకుడు, పరిచారకులు, ఏంట్రా బాబు ఇదంతా. ఆ క్షణం నాకు ఏడుపు రాలేదు, కానీ ఒక భయం, ఆందోళన క్షణంగా జరిగింది, అర్థం కాల. దేవుడి వల్ల లేడీస్ ఎక్కించి మేము ఎమ్మటే ప్రవీణ్కి ఫోన్ చేసినప్పుడు వెంటనే ప్రవీణ్ పావుగంటలు 20 నిమిషాల్లో కారు వేసుకొచ్చాడు. మళ్ళీ వెంటనే మేము నిర్ణయం తీసుకొని వెంటనే కోటానికి వెళ్ళిపోదాం. అందరికీ మానసికంగా డిస్టర్బ్ అయిపోయారు, భయంతో ఆడవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ సేవకులుగా నిర్ణయం తీసుకొని, వాళ్ళు బాధపడతారు మా వల్ల అని వాళ్ళు అనవసరంగా లేనిపోని బాధలు వాళ్ళకి వచ్చేస్తాయి. ఎన్ని వద్దు, ఎవరు బాధపడకూడదు. దేవుడి వల్ల అందరూ క్షేమంగా ఉన్నాం, సజీవ లెక్కలో ఉన్నాం. కనీసం హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి అట్నుంచి అటు విజయవాడ పక్కన ఎలప్రోల్కి వెళ్ళిపోదాం, మేరీ వాళ్ళ ఇంట్లో కోవటం అని పెద్దగారు బయలుదేరి ముందు వెళ్ళిపోతే వెనకే మళ్ళీ ఫాలో అవుతున్నాం చిన్న కారు. మన వాళ్ళకి ఒక్కొక్కరికి చెప్తున్నాం ఫోన్ చేసి. ఇలాగా చెప్తుంటే గుండెల్లోంచి, కడుపులోంచి వస్తుందండి దుఃఖం. ఏంటి ఇలా జరిగింది? అప్పుడు ఆ రోజు నాకు బాగా అర్థమైంది, కన్నీరు వేరు, దుఃఖం వేరు. కన్నీరు కళ్ళలోంచి వస్తుంది, దుఃఖం గుండెల్లోంచి లేదా కడుపులోంచి వస్తుంది అని మనకి చెప్పడం, మన మెంబర్లు ఏడవటం, మళ్ళీ నేను ఏడవటం. ఆ రోజంతా ఏడుపు దుఃఖమేనండి. మరణము నుండి నా ప్రాణము కన్నీళ్ళు విడువకుండా నా కన్నులు యేసయ్యా మరణము నుండి నా ప్రాణము కన్నీళ్ళు విడువకుండా నా కన్నులు జారి పడకుండా నా పాదములను రక్షించి కాపాడు దేవుడవు మీరు. జారి పడకుండా నా పాదములను రక్షించి కాపాడిన దేవుడవు మీరు. మీ వంటి వారు ఎవరు ఈ లోకంలో? యేసయ్యా మీరే నా తండ్రి యేసయ్యా. మీ వంటి వారు ఎవరు ఈ లోకంలో? యేసయ్యా దీనులను పైకి లేవనెత్తువాడవు, బీదలను కరుణించు తండ్రి మీరు. యేసయ్యా దీనులను పైకి లేవనెత్తువాడవు, బీదలను కరుణించు తండ్రి మీరు. మీ ప్రేమ హస్తాలలో నన్ను దాచి ఆదరించి
కాపాడు దేవుడవు మీరు, మీ ప్రేమ హస్తాలలో నన్ను దాచి ఆదరించి కాపాడు దేవుడవు మీరు. మీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా, మీరే నా దేవుడవేసయ్యా. మీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా, మీరే నా తండ్రివి యేసయ్యా. చూడండి, ఆ కారులో 3 తరాల వాళ్ళు ఉన్నారు. నాయకురాలు, వాళ్ళ అమ్మగారు, కూతురు. 3 తరాల ప్రజల్ని దేవుడు సురక్షితంగా క్షేమంగా ఉంచడం దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మాత్రమే సాధ్యం అది. అన్ని వయసులో వాళ్ళ అమ్మగారు పెద్ద వయస్సు, నాయకురాలు మళ్ళీ యవ్వన వయసులో కూతురు. 3 వయసుల వారు, 3 తరాల వాళ్ళు ఉన్నప్పటికీ ఏ ఇబ్బంది, ఏ ప్రమాదం ఏమీ లేదు. మొన్న ప్రశాంత్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్తే ఎవరో చెప్తున్నారంట, కారు డ్రైవింగ్ చేస్తూ సడన్ బ్రేక్ వేస్తే టక్మని స్టీరింగ్ తగిలి 5 కుట్లు పడ్డాయంట. బ్రేక్ వేస్తే దాంతో పోల్చుకుంటే అసలు వీళ్ళకి ఏమీ జరగలేదండి. పల్టీలు కొట్టడమే, కారు పల్టీలు కొట్టడం ఏంటండి. స్ట్రాంగ్ కారు, ఇన్నోవా కారు గురించి తెలిస్తే అర్థం ఉంది. చాలా స్ట్రాంగ్ కారు అది, చిన్న కారు కాదు. పల్టీలు కొట్టినా కూడా గాజు అద్దాలన్నీ పగిలిపోయినా 7 క్షేమంగా ఉన్నారు. 7 ఏ ఆపద కానీ, ఏ అపాయం కానీ. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అండి మన దేవుడు. ఆయన శక్తి సామర్థ్యాల్లో మార్పు ఉండదు. తెలిసింది ప్రశాంత్ యొక్క ఆ క్షణంలో తన యొక్క నైపుణ్యం కానీ, లేదంటే తన చాకచక్యంగా మాట్లాడిన విధానం. ఎవరికి ఏమో అందరూ బాగా చూసేసారా. ఆ భయం లోంచి బయటకు తీసుకురావడానికి తన వంతు చాలా ప్రయత్నం చేశాడు. అది సక్సెస్ అయింది. మరి తర్వాత మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి తమ్ముడు అన్నప్పుడు గబగబాన్ని అటు ఇటు చూసుకోవటం, వేరే వాళ్ళు వచ్చిన మాట్లాడటం కానీ, తర్వాత ప్రేమ్ కుమార్ రావటం, తర్వాత ప్రవీణ్ రావటం, దినకర్ కానీ, మన అభి కానీ, స్టీఫెన్ కానీ, హనోక్, వీళ్ళందరూ చక్కగా భలే పరిచయం చేశారండి. ఆ రోజు మాత్రం అందరూ చాలా బాధ్యతగా, నేను వీళ్ళందరిని బట్టి దేవుడిని మహింపరుస్తున్నాను. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించారు. పరిచారకుల యొక్క మంచి మనసు వల్లే మేము వెంటనే వితిన్ 1 అవర్లో కారు ఎక్కేసామండి. వితిన్ 1 అవర్లో మేము అదే రోడ్డు మీద అక్కడ ఉండుంటే సేవకులు, నాయకురాలు, సేవకులు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటే ఖచ్చితంగా మైండ్ అందరూ వచ్చి ఏమైందమ్మా, ఏం జరిగింది, ఇది అని మానసికంగా కొంగదీసేవాళ్ళు. అది అంత ఈజీగా అయ్యేది కాదు. అక్కడ ఆ కారు అక్కడే ఉండిపోయింది, ముందు కారు, ఇంకో కారు కూడా ఇక్కడే ఉంది. ఖచ్చితంగా పోలీసులు రావాలి, వాళ్ళు రాసుకోవాలి, చెయ్యాలి, తతంగం, ఇదంతా చాలా పెద్దది ఉంటుందండి. ఇంకోటి చూశాను, మర్చిపోయాను చెప్పడం. అసలు నేను అప్పుడే గబగ వచ్చాను, వీళ్ళందరూ చూశాను, పర్లేదు అమ్మయ్య అనుకుంటే గుద్దిన కారు ఉంది చూసారా, ఆ కారులోంచి డ్రైవర్ కాకుండా డ్రైవర్ పక్కన ఒక అతను క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడంట. అతను కనబడ్డాడు. అతను చక్కగా ఇన్షర్ట్ వేసుకొని 30 to 40 years ఉంటాయి. ఎలా పాపం ఇలా వెళ్తున్నాడండి. ఇక్కడ రక్తం ఇలా 10 రకాలుగా వస్తుందండి బ్లడ్. ఇలా పాపం ఇలా నడుస్తున్నాడు. ఇంకా అంబులెన్స్ రాలేదు. అసలు బాబోయ్ ఇదేంట్రా బాబు. అంబులెన్స్ రాగానే గబం అతను ఎక్కిచ్చేశారు. ప్రమాదం ఏదో చిన్నది కాదు. మన మెంబర్లకి నేను కంగారు పడతారని మెసేజ్ పెట్టాను. ఇలా దేవుడు దయ వల్ల ప్రమాదం తప్పించబడింది, లేడీస్ చిన్న గాయాలు అయినాయి, అంత ఓకే అంటే ఎవడు పట్టించుకోవాలా మన మెంబర్లో. అంటే ఏం తెలియదు కదా, మామూలు అనుకున్నారు. ఇలా రివర్స్ అయిన కారు ఫోటో పెట్టగానే ఫోన్ల మీద ఫోన్లు వచ్చేసి అని చెప్పండి అని, ఏమైందని, అక్క ఎలా ఉన్నారని, ప్లీజ్ అని చెప్పండి అని, భయం వేస్తుందని. అంటే యాక్సిడెంట్ అంటే చిన్న యాక్సిడెంట్ ఉంటుంది, పెద్ద యాక్సిడెంట్ ఉంటుంది. అతని తలకి రక్తాలు ఇలా కారిపోతున్నాయి. మరి వీళ్ళకి ఎంత రక్తం కారాలి. కానీ దేవుడు ఎక్కడా మనకి సిగ్గుపరచకుండా తన దూతను పంపి అద్భుతంగా ఆశ్చర్యరీతిగా కాపాడారండి. అందరూ అబద్ధం చెప్తున్నారు, చనిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. మరి అది దాయమాకండి. లేదు, ఎవరు చనిపోలేదు. పిఎస్ఎంలో దేవుడు తన చిత్తంలో నాయకురాలను ఏర్పాటు చేసుకొని తద్వారా అందరినీ రక్షిస్తున్నారు. నాయకురాలు విజ్ఞాపన నేను ఎప్పటి నుంచో మన దగ్గర చెప్తాను, అవుట్డోర్ మీటింగ్స్లో చెప్తాను. స్టార్టింగ్ నుంచి ఉన్న వ్యక్తిని కాబట్టి నాయకురాలు విజ్ఞాపన చాలా పవర్ఫుల్ అండి. నీతిమంతురాలు విజ్ఞాపన మనఃపూర్వకముగా బలము గలదై ఉంటుందని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుడు తన నాయకత్వాన్ని బట్టి అందరినీ కాపాడారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇది నేను చెప్పగలను దైవజనుడిగా, ఇది ఖచ్చితంగా సాతాను ప్లాన్ అండి. చిన్న కారు వచ్చి పెద్ద కారుని గుద్దితే చిన్న కారు పప్పు అవ్వాలి,
కానీ పెద్ద కారు ఎలా పల్టీలు కొట్టిద్దండి? అది ఏమన్నా అల్లటప్ప కారా ఇన్నోవా అంటే? చాలా బలంగా ఉంటుంది అది. దాంట్లో మెటీరియల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈజీగా అర్థమైపోతుంది. ఈ మినిస్ట్రీ ప్రజల విడుదల కోసం కాబట్టి, ఈ మినిస్ట్రీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బుక్స్ వెళ్తున్నాయి, అభిషేకం బుక్స్, వాక్యాలు వెళ్తున్నాయి. ఇంకా అనేక రీతులుగా ఈ మినిస్ట్రీ ప్రజలకి విడుదల తీసుకొస్తుంది. కాబట్టి సాతాను గాడి కన్ను కొట్టకుండా ఉంటుందని చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ఇది సాతాను ప్లానే. దేవుని చిత్తంలో సాతాను విజృంభించాడు. వాడికి ఆలోచన వచ్చినప్పుడే దేవుడు తెలుస్తుంది. కానీ మన బైబిలే ఆధారం కాబట్టి యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే సాతాను దేవుడు పర్మిషన్ తీసుకున్నాడా లేదా యోబు దగ్గరికి వెళ్ళాలంటే? దేవుడు పర్మిషన్ లేకుండా సాతాను ఏమీ చేయలేడు. కానీ ఇది మాత్రం సాతాను ప్లానే. నేను అడుగుతాను ఇప్పుడు, యోబు శ్రమకు ముందు యోబు గొప్ప సాక్ష్య, శ్రమ తర్వాత గొప్ప సాక్ష్య? శ్రమకు ముందు యోబు ఆశీర్వాదం గొప్పదా, శ్రమ తర్వాత ఆశీర్వాదం యోబుది గొప్పదా? యోబుకి శ్రమ రాకపోతే, సాతాను వెళ్ళకపోతే, దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే యోబుకి అంత సాక్ష్యం ఈరోజు 1000 సంవత్సరాలైనా ఉండేది కాదు. ఓ కోటేశ్వరుడు, ఓ భక్తిపరుడు, అంతవరకే. కానీ ఈరోజు ప్రపంచమంతా కొత్త నిబంధనలో వాళ్ళు కూడా పాత నిబంధనలో ఉన్న యోబుని గుర్తు చేసుకోకుండా ఎవ్వరూ ఉండరు, సేవకులైనా విశ్వాసులైనా. అంతగా యోబుని ఆశీర్వదించారండి. అగ్నిమంటల్లోకి వెళ్ళినా కూడా చెడ్డకి మెషకి అబ్నోళ్ళకి ఏమైనా జరిగిందా? ఏమీ జరగల. చక్కగా వెళ్ళారు, చక్కగా వచ్చారు. సింహాల బోనికి లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడో బయటకు కూడా దానియేలు అలాగే వచ్చాడు. ఓడ బద్దలయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, ఓడకి పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలుకి ఏమైనా జరిగిందా? పౌలును బట్టి ఓడలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు కాపాడారు. మన మినిస్ట్రీ స్థాపించి 10 సంవత్సరాలు అయింది. ఆగస్టు 1కి 10th యానివర్సరీ చేసుకున్నాం. మొదటి 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 6 నెలలకి, 6వ వార్షికోత్సవం తర్వాత 6 నెలలకి పెద్ద శ్రమ వచ్చిందండి మనకి. 4 ఏళ్ల కిందట దేవుడి చిత్తంలో శ్రమ వచ్చింది. శ్రమ అనేది దేవుడి చిత్తం లేకుండా రాదండి. ఆయన పర్మిషన్ ఇస్తేనే మహాదేవుడు, ఆయన సార్వభౌమాధికారి. పెద్ద శ్రమ వచ్చింది 4 ఏళ్ల కిందట. ఆ శ్రమ తర్వాతే మనం రాష్ట్రాలకి పరిచయం అయ్యాం. అంతకుముందు మన మినిస్ట్రీ ఎవరికి తెలియదు, అస్సలు ఎవరికి తెలియదు, పక్క ఊళ్ళో వాళ్ళు కూడా సరిగ్గా తెలియదు. కానీ పెద్ద శ్రమ వచ్చింది 6వ వార్షికోత్సవం తర్వాత. శ్రమ తర్వాతే దేవుడు మనల్ని ఆశీర్వదించారు. శ్రమ తర్వాతే మన సరిహద్దులు విశాలపరిచారు. దాంట్లో డౌట్ లేదు, అందరికీ తెలుసు. 7వ వార్షికోత్సవం నుంచి 10వ వార్షికోత్సవం దాకా ఏ రేంజ్లో జరిగిందో, ఎంతమంది వచ్చారో, ఎన్ని రాష్ట్రాల్లోకి మన మినిస్ట్రీ స్ప్రెడ్ అయిందో మీకు బాగా తెలుసు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రమ వచ్చింది. అప్పుడు 6 ఏళ్ళ తర్వాత వచ్చింది, ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత వచ్చింది. అప్పుడు 6 ఏళ్ళ తర్వాత వచ్చింది పెద్ద శ్రమ, ఇప్పుడు వచ్చింది పెద్ద శ్రమ కాదు, మహా పెద్ద శ్రమ ఇది. ఎందుకు దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు మీకు అర్థమైపోయింది. ఆ శ్రమ కంటే ఈ శ్రమ 100 రెట్లు. ఎందుకంటే ప్రాణాలే లెగిసిపోవాలి. దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడో. పిఎస్ఎం ఈజ్ దేవుడి మినిస్ట్రీ. ఇది దేవుడిది, దేవుడు స్థాపించారు, దేవుడు నడిపిస్తున్నారు. 4 ఏళ్ల కిందట అందరికీ ప్రపంచానికి తెలిసేలాగా నిరూపించారు. మళ్ళీ రీసెంట్గా ఈ నెలలో మళ్ళీ ప్రపంచానికి తెలియాలి. ఇప్పుడు సాతానుగాడు మనకి మేలు చేశాడా, కీడు చేశాడా? ఆడు ఎందుకే తలకాయ కూడా చస్తూ ఉంటాడు. పర్మిషన్ ఇస్తావయ్యా. ఏంటి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు? పంపదీశాలంటే ఇష్టం లేదా అనుకుంటాను. ఏదో చేసేసాను అనుకుని అందరికి, ఎవరే రెండ్రా దెయ్యాలరా, దూతల్లారా, బోతల్లారా, రెండ్రా మాంత్రికుల్లారా, అందరం కలిసి ఈ పండుగ చేసుకుందాం మనం అని అనగానే ఆత్తనాదాలు వినబడతా ఉంటాయి. చూసావా, అందరూ పోయారు, 7 పోయారురా. కాదు, వాళ్ళు వేరే ఆత్తనాదాలు చేస్తున్నారు. మహాప్రభు నువ్వెవరు? నేను పిల్లదయ్యాన్ని ఇప్పుడే చూసొచ్చాను అంటే ఏం జరిగింది? నా మూడు డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళందరూ ఇప్పుడు నరకంలో ఉంటారు. కాదు, మనం వెళ్తున్నాం నరకానికి. ఒకసారి చూడండి కింద. వాళ్ళు 7 హల్లెలూయా స్తుతి మహిమయ్య అని 2 కార్లు పాడుకుంటూ, ఆడెవడో బండోడు ఉన్నాడు, ఆడు కారు తెచ్చాడండి. ఆ 2వ కార్లు వాళ్ళందరూ ఎక్కేసి చక్కగా వాళ్ళు టీలు దాక్కుంటూ చక్కగా ఎలప్రోలకి వెళ్ళిపోతున్నారు. ఏలేసుకుంటా బాబు మీరు ఒక్కసారి అటు తిరిగితే మేమందరం కాలుతో కొడతాం మిమ్మల్ని. ఎందుకు ప్రభువా? మీరు ఇచ్చే ప్లాన్లు, మీ సంకల్పం చాలా గొప్పది ప్రభు. మరి నేను ఎందుకు ఎత్తానో నా పిల్లల విషయంలో ఊరిని ఎత్తానో దాని వెనక 100 అర్థాలు ఉంటాయిరా.
నిన్నే వాడుకుంటాను రా సాతానా, నన్ను వాడుకోవటం ఏంటి ప్రభు? నేను మరీ వరస్ట్గా అదే కావాలరా నాకు కూడా. నిన్ను వాడుకొని నా పిల్లల్ని పైకి లేపేస్తాను రా, నిన్ను వాడుకొని ఆశీర్వదిస్తాను రా బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఇప్పుడు ఏమర్థమవుతుంది? నేను ఎప్పుడా కార్యాల కోసం ఎదురు చూస్తాను. ఎందుకంటే ఇన్సిడెంట్ అయిపోయింది, శ్రమ దాటేశాం మనం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడో, మీ వంటి వారు ఎవరు నా జీవితంలో లేరు. లేచి నుంచో. మహోన్నతుడా, అద్భుతాలు చేయు నాన్న, మీ వంటి వారు ఎవరు నా జీవితంలో లేరు. దేవుడు తన నాయకురాల్ని, తన సేవకుణ్ణి, తన పరిచారకులందరినీ కాపాడి ఈరోజు ఈ కూటం పెట్టుకుంటాను కృప చూపించిన దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన. మహోన్నతుడ తండ్రి, ప్రేమస్వరూపుని యేసు ప్రభువా, అద్భుతంగా ఈ కృతజ్ఞతా కూటం ఏర్పాటు చేసుకుంటాను మీరు కృప చూపించిన దైవమా మీకు స్తోత్రం. అందరికీ క్లారిటీ ఇచ్చారు ప్రభువా, మీకే మహిమ కలుగును గాక. ఇంకా మేము త్వరలో ఆశీర్వాదం చూడబోతున్నాం తండ్రి. మీరు మినిస్ట్రీ సరిహద్దులు విశాలపరుస్తున్నారు, ప్రపంచ దేశాలకు తీసుకెళ్ళబోతున్నారు. మీకే మహిమ కలుగును. ఎందుకంటే మేము 4 ఏళ్ళ కిందట శ్రమ వచ్చినప్పుడు ఆ తర్వాత ఆశీర్వాదం కల్లారా చూసాం ప్రభు, ఆశ్చర్యపోయాం తండ్రి. ఈ మినిస్ట్రీ మనదేనా, మనం ఇందుట్లో పనిచేస్తున్నామా, సేవ చేస్తున్నామా అని ఆశ్చర్యపోయేలాగా మీరు మమ్మల్ని ఆశీర్వదించారు తండ్రి. అందరు ఎదుట మాకంటూ ఒక గుర్తిచ్చారు ప్రభు, మాకంటూ గౌరవాన్ని ఇచ్చారు, ఘనతనిచ్చారు. మీకే మహిమ కలుగాక. మీ చిత్తంలో మేము పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ పరిచర్యలో ప్రభు జరిగిన ప్రమాదంలో మాకు ఎటువంటి హాని జరగకుండా మీ దూతను కావాలా ఉంచారు. మీకు స్తోత్రం. మీ దూతను పంపించి రక్షించిన విధానం జీవితకాలం స్తుతించే విషయం ప్రభు. బ్రతుకున్నంత వరకు గుర్తు చేసుకుని స్తుతించి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెల్లించే కార్యాన్ని మా పట్ల జరిగించినందుకు మీకే మహిమ కలుగును గాక. మీరు ఇచ్చిన గొప్ప నాయకురాలను బట్టి, నీతి మంత్రాలను బట్టి, పరిశుద్ధురాలను బట్టి మీకే మహిమ కలుగును గాక. ఇంకా మేమందరం మీకు నాయకురాలకు లోబడే మనసు దయచేయండి ప్రభు. మేమందరం కలిసి ఐకమత్యంగా మీ రాజ్యం కడతానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి ప్రభు. నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రభు సిద్ధపరిచి తీసుకువెళ్ళండి ప్రభు. ప్రభు అందరం మీ గాయపడిన స్థలాలకు అప్పగించుకుంటూ నదిని పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును భూమి మీద సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్.